ఓకే. యేసుక్రీస్తు శిలువ యాగము, ఆయన బలియాగము, ఆయన మరణ సమాధి పునరుత్థానము ఏం సాధించింది, దాని ఫలితాలు ఏంటనేది మనం ఆలోచన చేస్తున్నాం. అస్వార్థే మనల్ని పిలుస్తుంది, అస్వార్థే మనల్ని రక్షిస్తుంది, అస్వార్థే మనల్ని సమాధానపరుస్తుంది, అస్వార్థే మనల్ని ఏకజనం అని చెప్తుంది. ఏ గ్రామంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా, ఏ సామాజిక వర్గం అనబడే దాంట్లో పుట్టినా మనం మనుషులు పుట్టాం. మనం అందరం మనుషులు. బ్లడ్ గ్రూప్ వేరైనా బ్లడ్ కలర్ ఒకటే. ఆ మాటకు వస్తే ఒకరి నుండే ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడని బైబిల్ చెప్తుంది. అపొస్తలుల కార్యం 17:26లో ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు. అపొస్తలుల కార్యములు 17:26 మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. అంటే ఈ ప్రతి జాతి మనుషులు ఎవరి నుంచి వచ్చారు? ఒక్కడి నుండే వచ్చారు. అప్పుడు వీళ్ళందరూ ఎవరు? ఒక జనమే కదా. జనం ఒకటేనా? కానీ యేసు లోకానికి వచ్చేసరికి ఒక్క జనంగా లేరు. రకరకాల వైషమ్యాలు, కులం పేరట, మతం పేరట, భాష పేరట, వర్గాల పేరట ఉన్నాయా? వైషమ్యాలు ఉన్నాయా మనుషుల మధ్య? ఈరోజు భారతదేశం ఉడికిపోతుంది మత ఘర్షణలతో. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని మత ఘర్షణలు ఇండియాలో జరుగుతుంది. కారణం ఏంటంటే మత భేదాలు మనుషుల మధ్య భయంకరంగా రాజ్యం వెళుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో క్రీస్తు యొక్క శిలువ యాగము వాళ్ళందరినీ పిలిచినప్పుడు, తమ్ముడు ఒరిస్సా నుంచి వచ్చిన తమ్ముడు తెలుగు భాష రాకపోయినా, మనం తెలుగు వాళ్ళమైనా, వాళ్ళు ఒరిస్సాలో సౌర భాష, అది ఏం భాష, అది ఒడియాలో వాళ్ళు పాట పాడారు. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా మనం దాన్ని విన్నాం. మనం తెలుగులో పాట పాడాం, అర్థమైనా అర్థం కాకపోయిన వాళ్ళు కూడా విన్నారు. రాష్ట్రం వేరైనా భాష వేరైనా ఒకే చోట కూర్చున్నాం. ఇది అయిపోయాక ఆయన ఏమైనా ఒక ముద్ద పెట్టాడు అనుకో, కలిసి తింటాం. ఎవరో జోగారావు గారు ఇక్కడున్న సహోదరులు ఏదన్నా మనకు ఒక భోజనం పెట్టారనుకో, కలిసి తింటాం. మీరు ఒరిస్సా వాళ్ళు ఆ పక్క వెళ్ళిపోండి, మేము ఆంధ్ర వాళ్ళు ఇటు పక్క వచ్చిండి అని అంటామా? ఎక్కడ జరిగింది ఈ కలయిక? ఎవరి ద్వారా జరిగింది ఈ అద్భుతమైన కలయిక? సువార్త వలన. సువార్త సాధించిన విజయం అనగా యేసు యొక్క మరణ సమాధి పునరుద్ధానం వల్ల సాధించిన విజయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16-17 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16-17 చూడండి. మనము దీవించు ఆశీర్వచనములోనిది పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే, మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటే కదా. మనమందరము ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము గనక, రొట్టె ఒకటే గనక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నామని అన్నాడు. ఆదివారము మనం అందరం కలిసి ఒకటే రొట్టెలో పాలు పంపులు పొందుతాం, ఒకే పాత్రలో ఉంది తాగుతాం. రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నామా? ఏం చెప్తుంది అది? చాలా విషయాలు చెప్పుద్ది. ఈ వచనంలో ఏం చెప్తుంది? రొట్టె ఒకటే కనుక మనమందరము ఒకటే. ఇంకా మాలోడేంటి మాదిగోడేంటి? కామన్ సెన్స్ ఉందా? ఉంటే ఆ పదాలు ఉంటాయా? ఇంకా కమ్మ కాపు రెడ్డి ఏంటి? ఇంకా కమ్మోడైనా దాంట్లో చేయేస్తున్నాడు, మాలోడైనా దాంట్లో చేయేస్తున్నాడు, మాదిగోడైనా దాంట్లో చేయేస్తున్నాడు, రెడ్డి అయినా దాంట్లో చేయేస్తున్నాడు. ఇంకా మాల మాదిగ కమ్మ కాపు రెడ్డి ఏంటి? అందులో చేసేవంటే నీకేం అర్థం కావాలి? నలగొట్టబడిన ఆయన శరీరానికి సాదృశ్యమైన ఆ రొట్టెలో నువ్వు భాగస్వామ్యం అవుతున్నావు అంటే నీకేం అర్థం కావాలి? రొట్టె ఒకటే కనుక మనమందరము
ఒక్కటే అన్నాడు. అది ఇప్పటికి అర్థం కాలేదు కదా చాలామందికి. ఆదివారం రొట్టె విరుతాడు, ఆదివారం ద్రాక్షారసం తీసుకుంటాడు, కానీ నేను ఒక్కటే, మేమందరం ఒక్కటే అనేది పోలా. పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి మా కులం చూడు అంటున్నారా మహేష్ గారు? అంటే రొట్టెలో ఎందుకు పాల్గొంటున్నారో, అసలు రొట్టె ఏం నేర్పిస్తుందో తెలియలే ఇప్పటికీ, అంతేనా? మనమందరం ఒకటే రొట్టెలో భాగస్వాములు అవుతున్నాం. రొట్టె ఒకటే కనుక మనమందరము ఒకటే అన్నాడంటే, ఇంకా పాలేదు నీకనంటే ఆ రొట్టెలో ఎందుకు పాలు పంపులు పొందుతున్నావో నీకు ఇప్పటికీ అర్థం కాల. అసలు ఆ రొట్టె నీకు ఏం బోధిస్తుందో నీకు అర్థం కాలే ఇప్పటికీ. ఒకవేళ అర్థమైతే ఇంకా ఆ రోగం అలాగే ఉంటుందా? రోగం ఎప్పుడూ సమసిపోయేదా? మనోహర్ గారు చెప్పండి. రోగం అలాగే ఉందంటే అర్థం ఏంటి? ఒకటే రొట్టెలో ఎందుకు పాలు పంపులు పొందుతున్నాం ఇప్పటికి మనకి అర్థం కాల. ఇంకా రాష్ట్ర భేదం ఏంటి, ఇంకా భాషా భేదం ఏంటి, ఇంకా కుల భేదం ఏంటి, ఇంకా మత భేదాలు ఏంటి? మనమందరం ఒకటే రేట్లో పాలు పంపులు పొందుతున్నాం కనుక మనమందరం కూడా ఒకటై ఉన్నాం, ఏకజనమై ఉన్నాం, ఏక శరీరమై ఉన్నాం. అందుకే పిలుస్తున్నాడని చెప్పాడు. ఒకసారి చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనా తనకు హాని చేసిన అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగా మీరు క్షమించుడి. వీటన్నిటికీ పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఏలుచున్ననేది. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. దేని కొరకు? యేసు ఎందుకు చనిపోయాడంటే సమాధానం కలుగజేయటానికి. యేసు ఎందుకు చనిపోయాడంటే ఏక శరీరంగా చేయటానికి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితిరి అని అన్నాడు. రొట్టె కనుక ఒకటే కనుక మనమందరం ఒక్క శరీరమై ఉన్నాము, మనమందరం ఒక్కటై ఉన్నాము అని చెప్తున్నాడు కదా. అందుకే పిలువబడ్డామని అన్నాడు. సువార్త ద్వారా పిలిచింది దేనికి? సువార్త ద్వారా రక్షించింది దేనికి? సువార్త ద్వారా సమాధానపరిచింది దేనికంటే నువ్వు వేరు జనం కాదు, మనమందరం కూడా ఏక జనము అని 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ప్రార్థించాడండి. ఒకసారి యోహాను సువార్త 17:20-21 వచనాలు చూడండి. యోహాను సువార్త 17 అధ్యాయం 20-21 వచనాల్లో, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారిని మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రం ప్రార్థించట్లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను అన్నాడు. యోహాను సువార్త 17 అధ్యాయము మొత్తం ఆయన ప్రార్థన, ప్రభువారు తండ్రికి చేసిన ప్రార్థన. అందులో చాలా విషయాలు ప్రస్తావించాడు. అందులో ఆయన యందు విశ్వాసం ఉంచువారు అంటే యేసుప్రభునందు విశ్వాసం ఉంచువారు, యేసుప్రభును నమ్మిన వారు అందరూ ఏకమై ఉండాలని ప్రార్థన చేశాడు. నిజంగా ఈ ప్రార్థనకి న్యాయం జరుగుతుందంటారా? యేసు నమ్మిన వారందరూ ఏకంగా ఉన్నారా? మత శాఖలకు వెళ్ళిపోయారా? 6-7 వేల శాఖలు అయిపోయారు యేసు నమ్మేమనే వాళ్ళు. సరే, వాళ్ళందరి సంగతి అట్టున్నాయి. క్రీస్తు సంఘాల్లో ఉందా ఏకత్వం? ఇంకా 7 కూడా కుల ప్రస్తావనలు ఉన్నాయా క్రీస్తు సంఘాల్లో? సరే, క్రీస్తు సంఘాలన్నీ పక్కన పెడదాం. సరే, మనం పనిచేసిన సంఘాల్లో పరిస్థితి ఏంటి? ఎంతవరకు దీన్ని సాధించాం? మనమందరం ఒకటే రొట్టెలు పాల్గొంటున్నాం, మనమందరం ఒక్కటే అని మనం చెప్పింది అర్థమైతే మా కులాల్లోనే చూడండి అంటారా? అంటే మీరు వేరు మేము వేరునేగా, అంతేనా దాని అర్థం? మరి ఒకటే రొట్టెలు పాల్గొన్నప్పుడు మనం వేరు కాదు ఒక్కటని చెప్తుంది. ఒక్క శరీరం ఉండడానికి మనం పిలువబడ్డామని చెప్పాడు. దాన్ని కాదని యేసు కూడా ప్రార్థన చేసిందని కూడా కానీ యేసు ప్రార్థన కూడా కాదని ఆయన ఏకమై ఉండాలి నా యందు విశ్వాసం ఉంచేవారని ప్రార్థన చేశాడు. కానీ యేసు నువ్వు ప్రార్థన చేసావు కానీ మాకు ఇంకా అది ఆమోదయోగ్యంగా లేదు, కాబట్టి మేము మా వాళ్ళతోనే సంబంధాలు పెట్టుకుంటాం. అంతేనా? చెప్పండి, అంతేనా కాదా? నిజం చెప్పాలంటే అదే కదండి. కాబట్టి మనం ఏకమై ఉన్నామనే ఒక వాస్తవాన్ని
గ్రహించలేని స్థితిలోనే ఉన్నాం. ఏకమైండాలని యేసు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన కూడా వ్యతిరేకంగా బతుకుతున్నారు క్రీస్తు సంఘాల్లో కూడా. అక్కడ దాకా ఎందుకు అసలు పాలెం అనేది అక్కయ్య వలస. అక్కయ్య వలసలో ఉన్న క్రీస్తు సంఘంలో ఏకత్వం ఉందా? విజయవాడలో నేను పనిచేస్తున్న క్రీస్తు సంఘంలో ఉందా? వరుషాల వారు పనిచేస్తున్న దగ్గర ఉందా? ఈ ట్రైబుల్లో కూడా రకరకాల ట్రైబుల్స్ అంటండి. నాకు ఎప్పుడు ట్రైబల్ ఏరియాలో పరిచయం మొదలెట్టిన తర్వాత అర్థమైంది నాకు. అప్పుడుదా నాకు తెలీదు. వాళ్ళంతా కోయోళ్ళు అంటే కోయోళ్ళు అనుకున్నాను తప్ప అసలు కోయోళ్ళలోనే ఎన్ని తెగలు ఉన్నాయి అనుకున్నారు. దాంట్లో ఇప్పుడు కమ్మాకాపు రెడ్డి అని అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ అని ఎస్టీ బీసీలను ఎలాగైతే డివైడ్ చేశారో అంతకంటే భయంకరమైన వైషమ్యాలు ఉన్నాయి కోయోళ్ళ మధ్య. చింతపల్లి పాడేరు ఆ పరిసర ప్రాంతాల్లో కోయోళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఇది. దాంట్లో కూడా హైరు లోయర్ అనే కేటగిరీస్ ఉన్నాయంట. వీళ్ళకి అందరూ వస్త్రాధారణ ఒకేలాగా ఉంటుంది. మళ్ళీ ఏ మార్పులేమి ఉండవు. ఆహార నియమాల్లో మార్పులేమి ఉండవు. గృహాల్లో కూడా మార్పులేమి ఉండవు. అయినా సరే వాళ్ళు తక్కువ కులం మాది ఎక్కువ కులం అంటారండి. వాళ్ళు యేసుప్రభుని నమ్మిన తర్వాత అవన్నీ సమసిపోవాలి. అందుకే యేసు వారు చనిపోయాడు. అందుకే సువార్త సాధించిన విజయంలో ఒక విజయం ఏంటంటే మనుషుల్ని ఏకం చేయడం. లాస్ట్గా ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఆ సువార్త వలననే మనకు నిరీక్షణ. ఒకప్పుడు మనకు నిరీక్షణ లేదు. నిరీక్షణ లేని అన్యజనులు మనం. సువార్త ఏం చేసిందంటే నిరీక్షణ కలా చేసింది మనకి. ఒకసారి చదువుదాం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. చాలా వచనాలు చూడవచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలుచుని నెడల అది మీకు కలుగునది. ఒక్క నిమిషం. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక అన్నాడు. అంటే సువార్త వలన ఏం కలుగుతుంది? అక్కడ నిరీక్షణ కలుగుతుంది. మీకు అర్థమవుతుందని మాట్లాడే సువార్త అంటే ఏంటో చూసాము. సువార్త యొక్క ఫలితాలు ఏంటో చూస్తున్నాము. సువార్త వలన దేవుడు పిలుస్తున్నాడు. సువార్త వలనే దేవుడు రక్షిస్తున్నాడు. సువార్త వలనే దేవుడు సమాధానపరుస్తున్నాడు. సువార్త వలనే దేవుడు ఏకజనం చేస్తున్నాడు, ఏకత్వాన్ని తీసుకొచ్చాడు. ఆఖరికి సువార్త వలనే నిరీక్షణ. నీ బతుకు ఒక నిరీక్షణ ఉంది. దేని ద్వారా కలిగింది నిరీక్షణ? ఒకప్పుడు నిరీక్షణ లేదు. ఎఫెసీ 2:11 చదివాం కదా. నిరీక్షణ లేని వారు లోకమందు దేవుడు లేని జనమని చదివాం ఎఫెసీ 2:11లో. నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ప్రసాదించబడింది. ఏమిటి ఆ నిరీక్షణ? యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 1-6 వచనాల్లో, మీ హృదయాలు కలవరపడనీయకండి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు కదా, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నేను మీకు స్థలం సిద్ధం చేయడానికి వెళుతున్నా, మరలా వచ్చి నాతో కూడా ఉంటాను, మిమ్మల్ని తీసుకొని వెళతాను అని అన్నాడు. మన నిరీక్షణ ఏంటి? మరలా వచ్చి ప్రభు మనల్ని తీసుకొని వెళ్తాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రేమైన తన సంఘమును తీసుకుపోతాడు అని పాటలు పాడతారు చాలామంది. ఎవరిని తీసుకెళ్తాడు? తన సంఘాన్ని తీసుకెళ్తాడు. అందులో ఉన్న నీకు నిరీక్షణ ఏంటి? నన్ను ఆయన తీసుకుపోతాడు. ఆయన ఇంట, ఆయన తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి అన్నాడు. స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాను అన్నాడు. మరలా వచ్చి తీసుకెళ్తానన్నాడు. ఆ నిరీక్షణ మనకుంది. రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 15:24-28 వచనాలు చదివితే. అంటే
రాజ్యం అనే సంఘములో నన్ను దేవునికి దగ్గరికి తీసుకువెళ్తాడు. నాకు మరణం ముగింపు కాదు, నేను చనిపోయినా లేస్తాను. నా నిరీక్షణ ఏంటి? మరణం మనిషికి ముగింపు కాదు, మరణం తర్వాత మరొక జీవితం. ఎలా ఏర్పడింది నాకు ఈ నిరీక్షణ? యేసు మరణ సమాధి పునరుద్ధానం అనే సువార్త ద్వారా. యేసు లేవలేదనుకో, నేను లేవను కనుక నాకు ఈ నిరీక్షణ లేదు. నాకు ఈ నిరీక్షణ ఎలాగ ఏర్పడిందంటే యేసు ప్రభు లేచాడు కనుక నేను కూడా లేస్తాననే నిరీక్షణ నాకు ఏర్పడింది. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఒకసారి 31-32 వచనాలు చూడండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకి ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తెచ్చబోయేడు దినం ఒకటి నిర్ణయించున్నాడు. దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేశాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున అని అంటాడు అక్కడ. యేసును మృతుల నుండి లేపడం ద్వారా నాకు నిరీక్షణ ఏర్పడింది. ఏంటా నిరీక్షణ అంటే నన్ను కూడా లేపుతాడు. యేసు లేపబడకపోతే మనం లేపబడము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 15 వచ్చింది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:15 ఏమంటాడంటే, మేము విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాము అని చెప్తూ, ప్రభువైన యేసును లేపినవాడు మమ్మను కూడా లేపి మీతో కూడా నిలబెట్టునని విశ్వసించుతున్నాము కనుక మాట్లాడుచున్నామని అన్నాడు. యేసును లేపినవాడు మనల్ని కూడా లేపుతాడు. ఎలా కలిగింది నిరీక్షణ? మనకి ఈ నిరీక్షణ ఎలా కలిగిందంటే సువార్త వల్ల. సువార్త అంటే యేసు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం. యేసు యొక్క మరణ సమాధి పునరుద్ధానం అనే ఈ సువార్త వలన ఏం కలిగింది లోకానికనంటే గొప్ప నిరీక్షణ. అన్ని జనులకి నిరీక్షణ లేదు. సత్య ఆత్మ గాలిలో కలిసిపోద్ది, శరీరం మట్టిలో కలిసిపోద్ది. అదే కదా వాళ్ళ యొక్క ఫిలాసఫీ. సస్తే ఏ గొడవ లేదు అని పాటలు పాడారు కదా ఆ మధ్య. సస్తే ఏ గొడవ లేదని పాట బాగా హిట్ అయింది కదా. కుర్రకారు బాగా ఊపేసింది కుర్రకారుని. ఆ పాట డిజైన్ చేసి మ్యూజిక్ కంపోజ్ చేసిన వ్యక్తి చచ్చిపోయాడు. అతను బాగా అర్థమైంది ఇప్పుడు. చక్రి అని కరెక్ట్గా నా వయసు అతనిది కాబట్టి. కాకపోతే నాకంటే ముందే 10 సంవత్సరాలు చనిపోయాడు. ఆయన చనిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. తెలుసా మీకు? ఆ పాట కంపోజ్ చేసిన వ్యక్తి చక్రి, మ్యూజిక్ డైరెక్టర్. కరెక్ట్గా నా వయసే. ఆయన పోయాడు, నేను ఇంక 50వ సంవత్సరానికి వచ్చాను. నేను ఎప్పుడు పోతానో తెలియదు. మొత్తానికి పోయిన తర్వాత ఖచ్చితంగా అర్థమవుద్ది. పోకముందే అర్థం చేసుకుంటే మేలు, పోయిన తర్వాత అర్థం చేసుకున్న ఉపయోగం ఏమీ లేదు. ధనవంతుడు పోయిన తర్వాత అర్థమైంది, ఉపయోగం అని ఉందా? ఒక బొట్టేసేవాడు కూడా గతిలేదు అక్కడ. పోనీ నాకు 5 సహోదరులు నువ్వు ఎక్కడికైనా పంపంటే కుదరదు అన్నాడు. అంటే నువ్వు పోయాక నువ్వు చేసుకునేది ఏం లేదు. నీ కోసమే కాదు, నీ వాళ్ళ కోసం కూడా ఏం చేసుకోలేవు. అర్థమైందా? వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ కోసం ఏం చేయలేవు, నువ్వు పోయాక నీ కోసం ఏం చేయలేవు. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళాక 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళకు కూడా చేసేదేమీ లేదన్నాడు. మరి ఎప్పుడు నేర్చుకోవాలి? ఎప్పుడు ఈ నిరీక్షణలో ప్రవేశించాలంటే యేసు యొక్క మరణ సమాధి పునరుద్ధానం అనే సువార్త విని యేసును లేపిన దేవుడు నన్ను కూడా లేపుతాడని ఒక గొప్ప నిరీక్షణకు రావాలి. సస్తే ఏ గొడవ లేదనేది అబద్ధం, సత్యాకే అసలు గొడవ స్టార్ట్ అవుద్ది అనేది నిజం. ఆ నిజం ఎప్పుడు తెలిసిందే? బైబిల్ చదివితే, సువార్తకు లోబడితే బ్రతికుండగానే అర్థమవుద్ది. ఒకవేళ దేవుడు, సువార్త ఇదంతా కూడా ట్రాష్, ఎవడో బతకడానికి కనిపెట్టిన మార్గం అని కొంతమంది చెత్త ఫిలాసఫీ నమ్ముతున్నారు. అలా నమ్మేవాడికి సత్యాక అర్థమవుద్ది. అలా నమ్మిన వారిలో ఒకడు ధనవంతుడు. లోకస్వార్త 16వ అధ్యాయంలో 19 నుంచి ఆఖరి వారు చదివితే బ్రతికున్నంత కాలం నమ్మలేదు, ప్రతిదినం బహుగా సుఖపడ్డాడు. సడన్గా ఒకరోజు చచ్చాడు. చచ్చాక అర్థమైంది అసలు విషయం. చస్తే ఏ గొడవ లేదంటాడు. చచ్చిన తర్వాత మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. అసలు గొడవ స్టార్ట్ అయ్యేది అప్పుడే.
ఇదేముందండి 78 సంవత్సరాలు, అది కూడా ఆయుష్ము దుఃఖం అన్నాడు. మా ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అది కూడా ఆయాసము దుఃఖం అన్నాడు 90వ కీర్తన 10వ వచనంలో. ఇదే పెద్ద విశేషమైనటువంటి జీవన విధానం ఏమీ కాదు. అంత ప్రాముఖ్యమైన జీవితం కూడా ఏమి లేదు. ఏదో రోజు ముగించాల్సిన జీవితమే, కానీ ముగిసిపోదు ఇంతటితోనే. ఆఖరికి ఒక వచ్చిన చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. యేసు ప్రభు లేచాడురా బాబు, మనల్ని కూడా లేపుతాడని అపోస్తులు ప్రకటన చేస్తుంటే కొంతమంది మృతుల పునరుద్ధానం లేదు ఏమీ లేదు, అంత ట్రాష్, అపోస్తులు లేదు అటు చెప్తున్నారు, కానీ అదే మనం నమ్మటానికి వీలు లేదన్నారంట. 12 వచ్చిన చూడండి, 15వ అధ్యాయం మొదటి 12 వచనం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుతుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్తున్నారు. ఓహో, ఇదో బ్యాచ్ ఉందా? ఎక్కడున్నారు వీళ్ళు? సంఘంలో ఉన్నారు. ఎవరి సంఘంలో? క్రీస్తు సంఘంలో ఉన్నారు. కొరింథీయులో ఉన్న క్రీస్తు సంఘంలో ఎవరున్నారు? యేసు లేపబడ్డాడని చెప్పబడుతూ ఉంటే మృతుల పునరుద్ధానం లేదని చెప్పేటటువంటి బ్యాచ్ ఒకటి తయారైంది. ఒకప్పుడు న్యాయాధిపతుల కాలంలో యెహోషువ చనిపోయిన తర్వాత కొద్ది గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో యెహోవానైనను దేవుడు వారి పట్ల చేసిన కార్యములనైను ఎరగని తరం ఒకటి పుట్టిందంట. న్యాయాధిపతుల గ్రంథం 2:10 చదివితే అక్కడ ఉంది. విచిత్రమైన తరం. ఈ మధ్య రకరకాల ఏం తరమో కానీ ఈ తరం పట్టలేకపోతున్నాం బాబా. హాయ్ బాబు ఆయన అసలు లెక్క చేయలేదు, ఈ తరం ఏమైపోతుందో కానీ ఈ తరం అసలు మనం ఇలాంటి తరము ఒకటి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు అని పెద్దలు మాట్లాడుతుంటారు. 7% ఏంటి తరం అటు తయారైపోయింది, 7% అని ఈ ప్రాంతంలో అంటారు. మరి 7% ఈ తరం అటు తయారైపోయింది అంటాడు జోగన్న. అంటే ప్రాంతాల్లో ఏంటంటే ఒక్కోసారి అలాంటి ఒక విచిత్రమైనది. కొరింథీ సంఘంలో పక్కన యేసు లేపబడ్డాడు బాబా, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాలు లేపబడ్డాడు, మనల్ని కూడా దేవుడు లేపుతాడు, ఆయన లేపిన దేవుడు అని వీళ్ళు ప్రార్థన చేస్తుంటే మృతుల పునరుద్ధానాలు ఇదంతా ట్రాష్ అని చెప్తున్నారంట కొందరు సంఘంలోనే. మరి ఎందుకు నమ్మారా మీరు? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారా? మీకు ఎందుకంటే ఏదో మోకాళ్ళు లేపి తగ్గుద్దంటే వచ్చా నేను, బిళ్ళ లేకుండా, కళ్ళజోడు లేకుండా కనపడుద్దంటే వచ్చా. ఆ చెప్పేవాడు కూడా కళ్ళజోడు వేసుకొని చదువుతాడు. ఇప్పుడు నేను ఉన్నానా, స్వస్థత వరాలు ఉన్నవాడు కూడా కళ్ళజోడు వేసుకొని చదువుతాడు. ఆడు రాధా మనోహర్ దాస్ ఈ మధ్య అడుగుతున్నాడు, స్వస్థత వరాలు ఉన్నవాళ్ళు కూడా కళ్ళజోడు వేసుకొని చదువుతున్నారు, ఆడి స్వస్థత వరాలు ఉంటే ఆడు కళ్ళజోడు ఎందుకని అడుగుతున్నాడు రాధా మనోహర్ దాస్. మీరు చూశారు లేదా కిప్పు? కల్వరి టెంపుల్ సతీష్ ఉన్నాడా? కళ్ళజోడు వేసుకుంటాడా? కల్వరి టెంపుల్ మహానుభావుడు కళ్ళజోడు వేసుకుంటాడా? ఆయన కళ్ళజోడు ఎందుకు? అక్కడికి వెళ్తే రోగాలు తగ్గుతాయి అని చెప్తున్నాడుగా. కల్వరీ ప్రేయర్ ఆయిల్ సర్వరోగ నివారణి, కల్వరీ ప్రేయర్ ఆయిల్ అని అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నాడుగా. ఆయిల్కి అంత పవర్ ఉంటే కళ్ళజోడు ఎందుకు? కరోనా టైంలో జనం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు పెద్దోడు, కల్వరి టెంపుల్ అధినేత. అతనికి అంత శక్తి ఉంటే హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు? ఇదంతా ట్రాష్, ఇదంతా మాయ అని సగటు హిందువులు అడిగే ప్రశ్న అండి ఇది. సగటు నాస్తికులు అడిగే ప్రశ్న అండి ఇది. సగటు హేతువాదులు అడిగే ప్రశ్న. సమాధానం చెప్పాడు లేడు. ఎందుకంటే అది మాయని ఆడికి తెలుసు, గారిని వాడికి తెలుసా మాయని? ఒకటి మాయని తెలియకపోతే అసలు పేతురు యోహాను వచ్చి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగిందని ఎరిగి అపొస్తలుల గారు 8వ అధ్యాయంలో ఈ డబ్బులు ఇచ్చేవారు ఏమని ఎందుకు అడుగుతాడండి? వీడే ఆ కార్యక్రమాలు చేసే శక్తి ఉంటే. అప్పటికే వాడు చాలామందిని విభ్రాంతిపరిచాడంట. సీమోను అనే గరడి విద్య కలిగిన వాడు ప్రజలు విభ్రాంతి పరుతున్నాడు. అయితే పేతురు యోహాను చేయవేయగానే పరిశుద్ధాత్మ రావటం ఇవన్నీ చూసి వాడికి అర్థమైంది, నేను చేసేదంతా మాయే కదా, ఇదేదో ఒరిజినల్ లాగా ఉంది, దాన్ని కొనుక్కుంటే ఇంకా డబ్బులు సంపాదించొచ్చని. ఎంత కావాలో చెప్పండి, ఆ వరం నాకు అమ్మేసేయండి అని అంటున్నాడు అపొస్తలుల గారు 8వ అధ్యాయంలో. అంటే వాడికి కూడా తెలుసు వాడు చేసేది మాయ అని. ఇప్పుడు కాటిపాకలోడు అని ఉంటాడు మా ఏరియాలో. ఈ ఏరియాలో ఏమంటారు వాళ్ళకి తెలియదు, కానీ ఒక్కో టైంలో వస్తాడు శంఖం ఊదుకుంటా రూపాయి బిళ్ళని తేలు చేస్తాడు, తేలినేమో రూపాయి బిళ్ళని చేస్తాడు. ఆడికి అంత శక్తి ఉంటే, డబ్బులు చేసే శక్తి ఉంటే ఆడు ఇళ్ళమ్మ తిరిగి అడుక్కుంటాడా చెప్పండి? డబ్బులు సృష్టించే శక్తి ఉంటే ఆర్బీఐ బ్యాంకే అప్పిస్తాడు. ఏమంటారు?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్పిస్తాడండి. అసలు మన చంద్రన్న రిజర్వ్ బ్యాంకులోకి వెళ్ళి అప్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కాటిపాపుల వాళ్ళ దగ్గరే బోళ్ళంత అప్పులు తీసుకోవచ్చు. రాష్ట్రం అప్పుల్లో ఉండి బ్యాంకుల్లో అప్పులు చేస్తున్నారా? ముఖ్యమంత్రులు చేయట్లేదా? చేస్తున్నారండి బాబు, లక్షల కోట్లు చేస్తున్నారు అక్కడ నుంచి. మనమే చేస్తారనుకోండి, అది వేరే సంగతి. అసలు రిజర్వ్ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పులు చేయటం ఎందుకు? ఈ మధ్య ఎవరు అన్నారు, చంద్రబాబు నాయుడు గారి పేరు రిజర్వ్ బ్యాంకులో బాగా మోగుద్దంట. అసలు అక్కడున్న సిబ్బంది మొత్తానికి ఈయనంటే బాగా తెలుసంట. ఏంటి, ఇండియాలో ఇన్ని రాష్ట్రాలు ఉండవు, ఇన్ని రాష్ట్రాలు ఈయన పేరు బాగా మోగుద్దంట. అక్కడ అంత బాగా అటాచ్మెంట్ అంట ఆయనకి, ఆ సిబ్బందికి. ఆయనే కాదు, ప్రతి ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి అప్పులు, ఇక్కడికి వెళ్ళి అప్పులు తీసుకొస్తున్నారు. అసలు మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ కూడా అప్పులు చేస్తుందంటే దరిద్రం చూడండి. విడిపోయినప్పుడు దాని బడ్జెట్ ఏంటి? మిగులు బడ్జెట్ అండి. ఏపీ నుంచి విడిపోయినప్పుడు ఇప్పుడు ఏంటి? అప్పుల పాలైపోయింది. ఇప్పుడు 15 సంవత్సరాలు వచ్చేసారు. 15 కూడా 10 అయిపోయి 11, 12 సంవత్సరాలకు అప్పుల పాలైపోయింది. నిజంగా వీళ్ళకి ఈ కాటిపాకలోడికి డబ్బులు తయారు చేసే శక్తి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలకి, దేశానికి అప్పులు ఇస్తాడు. అవునా కాదా? అంటే వాడి మాయని వాడికి కూడా తెలుసు. వాడి దగ్గర ఏ శక్తి లేదని గారడీ వాడికి ఎలా తెలుసు, కాటిపాపలోడు కూడా తెలుసు. అందుకని ఎళ్ళాంటి తిరిగి అది అయిపోయాక ఆ బొంగ ఒకటి ఉంటుంది వాడి దగ్గర. ఆ బొంగ మూతేసి దాన్ని రూపాయి లోపల పెట్టి తేలు చేస్తాడు. తర్వాత మళ్ళీ రూపాయి చేస్తాడు. తర్వాత అన్నీ అయిపోయాక ఆ బొంగ ఎటు తిప్పి దాన్ని నిండా పోయింది అంటాడు. వాడికి ఆ శక్తి ఉంటే అలా చేయాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా ఆలోచించండి. అద్భుతాలు, సూచక్రియలు వీటి కోసం, తలనొప్పి కోసమో, రోగాలు తగ్గడం కోసం, ఆస్తుల కోసమో, ఆరోగ్యం కోసం మొదటి శతాబ్దంలో ఇలాంటి బ్యాచ్ వచ్చారు. ఒకడైతే యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా మా సహోదరుడు నాకు రావాల్సిన మాట ఇవ్వట్లేదు, నువ్వు కాస్త వచ్చి చెప్పు అంటాడు. ఆయన కోపం వచ్చి, ఒరే ఎవడన్నా నీ పనికి పంపింది, నేను వచ్చింది అందుక, మీ ఆస్తులు పంచడానిక, మీ ఆహారము, మీకు ఆరోగ్యము, మీకు అధికారాలు ఇవ్వటానికి. ఒక ఆవిడ వచ్చి అంటది, నీ రాజ్యంలో కుడి వైపున కూడా ఎడంజం వైపున కూడా నా 2 కొడుకులు ఉండాలంటుంది. ఆవిడకి అలాగ అర్థమయ్యాడు ఆయన. 10 మంది కుష్ఠరోగులు వచ్చి రోగాలు పోగొట్టుకున్న తర్వాత ఒక్కడే వచ్చాడంటే మిగిలిన 90 ఏమైపోయారు? వాళ్ళ అవసరాల కోసం వచ్చారు, రోగాల కోసం. అవసరాల కోసం ఇతరులు వాడుకునే బ్యాచి యేసును కూడా వాడుకున్నారండి. అందుకని అందరూ పోయారంటే అక్కడ 12 మంది మిగిలితే మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నాడు ఆయన. మరి బాబు నేను వచ్చింది ఎందుకు కాదురా, మరణం మనిషి ముగింపు కాదు, మరణం తర్వాత మరో జీవితం ఉంది, నేను చనిపోయి సమాధి పెట్టి తిరిగి లేచింది ఎందుకంటే మరణాంతర జీవితం ఉందని రుజువు కలగజేయడానికి వెళ్ళి నేను వచ్చానని చెప్తుంటే దాన్ని నమ్మట్లేదంట. ఆఖరి కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘం కూడా కొంతమంది నమ్మట్లేదు. సరే అక్కడ సంగతి ఎందుకు, కానీ అసలు మనం పనిచేసే సంఘాల్లో ఎంతమంది నమ్ముతున్నారు ఇది? ఒరిస్సాలో కానీ ఆంధ్రాలో కానీ మీరు పనిచేసే సంఘాలు ఎంతమంది నమ్ముతున్నారు? మనిషికి మరణం ముగింపు కాదు, మరణం తర్వాత మరో జీవితం ఉందని నమ్ముతున్నారు కొంతమంది. దేవుని స్తోత్రం. నిజంగా చాలా స్టేబుల్ మైండెడ్ పీపుల్ అయి ఉంటారు. ఆయన చాలా ప్రశాంతంగా ఉంటారు, చాలా నిబ్బరంగా ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు. కావును మేము అధైర్యపడము అని అన్నాడు పౌలు. ఎంత ధైర్యంగా ఉంటారో. యేసుని లేపిన వాడు మమ్మల్ని లేపుతాడని చెప్పిన తర్వాత కావును మేము అధైర్యపడమని అన్నాడు. అంటే చాలా ఫీర్లెస్ లైఫ్ అనమాట అది. నో ఫియర్, డోంట్ ఫియర్ ఎనీథింగ్, ఎనీబడి, ఎనీవే. దేనికి, ఎవరికి, ఎప్పటికీ, ఎక్కడను భయపడరు వాళ్ళు. కొరింథీ 2:4-16 అంటాడు, మేము భయపడము, అధైర్యపడము అని అన్నాడు. ధైర్యంగా ఉంటా ఉన్నారు. ఆఖరిగా వచ్చింది చూడండి, 15:19 వచ్చింది చూడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:19. ఈ జీవితకాలం మట్టుకి మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన యెడల మనుషులందరికంటే. అందుకే ఒకవేళ నువ్వు యేసుప్రభు దగ్గరికి వస్తే నీకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు. దరిద్రమైన తెలుసా, సువార్థికులు కూడా ఈ జీవితం కొరకు వస్తున్నారు ఈ పనికి. ఈశ్వరరావు గారు విన్నారా? ఈశ్వరరావు గారు సువార్థికులు కూడా సువార్త పని చాలామంది దేనికి వస్తున్నారు? ఈ జీవితంలో బాగుండాలి. ఒకప్పుడు బ్రతకలేనోడు బడిపంతులు అయితే ఇప్పుడు బ్రతకలేనోడు అయ్యగారు. ఆడికి ఏ ట్రైనింగ్ అక్కర్లా, ఏం నేర్చుకోవక్కర్లా, స్టడీ చేయక్కర్లా,
అసలు ఈ ఉద్దేశం ఏంటో తెలియక్కర్లా, ఎందుకు సేవ చేయాలో తెలియక్కర్లా. సంఖలో బైబిల్ వేసుకుంటాడు, నా కల్లో చెప్పాడు, అక్కయ్య వాళ్ళ సెలమన్నాడు, చీకట్లో ఉందని చెప్పాడు, ఈ చీకటి అంతా పోవాలంటే నన్ను ఇక్కడ సేవ చేయమన్నాడు అని అబద్ధాలు చెప్పడం మొదలెడతాడు. ఆడికి ఎంతమంది జనం వెళ్తారో ఈ అబద్ధాలు చెప్పాడికి, ఈ అబద్ధాల కోరికి సపోర్ట్ ఎంతో భయంకరమైనటువంటి సపోర్ట్ ఉంటుందండి. కానీ ఆయన అన్నాడు, ఒరే దౌర్భాగ్యుడా అంటలా, మనుషులందరికంటే దౌర్భాగ్యుడా అన్నాడు. మనుషులందరికంటే దౌర్భాగ్యుడు ఎవడండి? ఈ జీవితకాలం మట్టికే నీ నిరీక్షణ క్రీస్తునందు అయితే, అంటే ఈ జీవితానికి కాదా క్రీస్తునందు మన నిరీక్షణ? అందుకని దాన్ని ఏమన్నాడంటే శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు, గొప్ప నిరీక్షణ అని అన్నాడు. ఈ బైబిల్లో యేసు మరణ సమాధి పునరుద్ధానం అనే సువార్త ద్వారా ఏర్పడిన నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ, జీవాన్ని ప్రసాదించే నిరీక్షణ, నిత్యత్వం దేవునితో గడుపుతామనే నిరీక్షణ, యేసుని లేపినవాడు మమ్మను కూడా లేపుతాడనే నిరీక్షణ, గొప్ప నిరీక్షణ సువార్త వల్ల కలిగింది. సువార్త యొక్క ఫలితాలు అనే టాపిక్ మనం చర్చిస్తున్నాం. దీంట్లో సువార్త అంటే ఏంటో చూసాము, రెండవది సువార్త యొక్క ఫలితాలు అంటే ఏంటో చూసాం. సువార్త అంటే యేసు యొక్క మరణ సమాధి పునరుద్ధానం, దాని ఫలితం ఏంటంటే ఆ సువార్త వల్లనే పిలుస్తున్నాడు, ఆ సువార్త వల్లనే రక్షిస్తున్నాడు, ఆ సువార్త వల్లనే సమాధానపరుస్తున్నాడు, ఆ సువార్త వల్లనే జనం మొత్తాన్ని భేదాభిప్రాయం లేకుండా ఏకం చేస్తున్నాడు, ఆ సువార్త వల్లనే గొప్ప నిరీక్షణ కలగజేశాడు. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా ముగించేస్తున్నాను నేను. అందరికి కూడా వందనములు.